పెట్టాను అని చెప్తున్నటువంటి టీవీకే, నేను సీఎం అవుతానని చెప్తున్నటువంటి విజయ్కి ఈ 41 మంది ప్రాణాలు కోల్పోతే రాహుల్ గాంధీ ఏమని మాట్లాడాలి? తన పార్టీని తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏమని చెప్పాలి? ఎందుకు వీళ్ళదంతా ఒకటే కదా, ఎన్డీఏ కూటమి భాగస్వామి. మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇట్లో కూడా చేశారు కదా. ఈయన ఏం మాట్లాడాలి? ఏందా అది సినీ నటుడు వచ్చి ఎట్లాంటి దుర్మార్గం ఏంటి? సినీ నటులతో రాజకీయాలు వస్తాయా, ఓట్లు వస్తాయా? 41 మంది ప్రాణాలు బలిగా ఉన్నావు, మా కూటమి నిన్ను వదిలిపెట్టదు అనాలి, లేదా సంతాపం వ్యక్తం చేయి మూసుకుని. కానీ ఇతను ఎవరిని? విజయ్కి ఫోన్ చేసి మద్దతు ప్రకటించాడు. అంటే ఏంటి? చచ్చిపోయినటువంటి వాళ్ళకి కాదు, చావుకు కారణమైన విజయ్కి మద్దతు ప్రకటించాడు. అంటే అర్థం ఏంటి అక్కడ? కూటమి తరపున, ఆ కూటమి తరపున, ఐఎన్డీఏ కూటమి తరపున తురుపు ముక్క విజయ్. ఈ విజయ్ ఏంటంటే బీజేపీ దగ్గరికి పోతున్నటువంటి ఓట్లలో అన్నామలై వచ్చాక ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు తమిళనాడులో. అది కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయింది, వీళ్ళ నుంచి షిఫ్ట్ అయింది. ఆ ఓట్లని చీల్చడం, ఎస్సీ ఎస్టీలో ఎక్కువగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళని అట్టించి యువతలకి లాక్కురావడం. అందుకోసం విజయ్ని ముందు పెట్టడం, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం. ఇది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టు జనసేన టీడీపీ అన్నట్టు రేపు డిఎంకే టీవీకే రెండు కలిసి బీజేపీని అధికారంలో రాకుండా చేయడానికి ఏమన్నా ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటే అంతే. అదే కదా ఇప్పుడు జరుగుతుంది, అదే అక్కడ పక్కాగా శత్రువుల్లా నటిస్తూ. అదేదో ప్రభాస్ సినిమాలో ఉంటది, ప్రకాష్ రాజును అవతల ఇంకొక వెళ్ళని ఎవరో ఉంటాడు, ఇద్దరు శత్రువులాగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నట్టు నటిస్తా, ఇద్దరు కలిసి వాళ్ళ శత్రువుని వీళ్ళు